హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మండే బ్లాగ్ అండి. సో మార్నింగ్ అయితే లేచాము 6:30 ఆ టైంకి లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి వంటగదికి అయితే వచ్చానండి. ఈరోజు ఒక వాకింగ్ అవి ఎక్కడికి వెళ్ళలేదు, పని ఉంది. సో ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉందండి, అది ఒక 14 ఇడ్లీల వరకు వస్తాయి. సో అది ఇద్దరు ముగ్గురికి సరిపోద్ది, మిగతా వాళ్ళకి అయితే సరిపోదు. సో ఇంకోటి రాత్రి నేను అన్నం వండానండి. వండిన అన్నం అంతా అలాగే ఉండిపోయింది. ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అనేసి అక్కడికి వెళ్ళారు, అక్కడ భోజనం చేసేసారు. మార్నింగ్ ఏమో పలావ్ కూడా మిగిలిపోతే అలా సరిపోయింది అనమాట. వండినట్టు ఉండిపోయింది. సో ఇంకా అది మాకు ఇప్పుడు పులిహోర అయితే చేసుకుని తినేస్తామండి. సో పులిహోర కోసం అయితే నేనైతే అత్తయ్యని చింతపండు గుజ్జుతో చేయండి అత్తయ్య అంటే నిన్న నైట్ చింతపండు నానబెట్టామండి. ఇప్పుడు అత్తయ్య గారిది చింతపండు గుజ్జుని చేస్తున్నారు. అది ఇప్పుడు చేసుకోక ఇంకా మిగిలింది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఎప్పుడైనా వాడుకోవచ్చు కదా. సో అందుకని కొంచెం ఎక్కువనే చేయించుకుంటున్నాను. సో ఇంక ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీ కావాలి కాబట్టి చట్నీ కోసం అయితే పచ్చిమిరపకాయలు అయితే వేపుతున్నానండి. వేరుశనగలు ఆల్రెడీ అన్నీ ఒకేసారి వేపించుకుని ఉంచుకున్నాం కదా, కానీ నాకు పచ్చిమిరపకాయ వేపించి వేస్తేనే నచ్చుతుంది. సో అందుకనేసి వేపిస్తున్నాను అనమాట. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ చింతపండు పులుసుని ఇలా చూస్తుంటే చేపల పులుసులాగా అనిపిస్తుంది కదండి. సో చింతకాయ పులుసు అయితే మరుగుతుంది, అది మొత్తం చిక్కబడిపోవాలంట. సో అత్తయ్య గారు అయితే అది స్టవ్ మీద పెట్టి లోపల మీరు ఇడ్లీ వేయండి అత్తయ్య గారు, నేను మిగతా పని చేసుకుంటానంటే అత్తయ్య గారు అయితే ఇడ్లీ పాత్రలు ఇడ్లీ వేస్తున్నారు. ఇంకా 8:30 కల్లా ఈ టిఫిన్ అయితే తినేసి మావయ్య గారును మా హస్బెండ్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి. సో మా వారు త్వరగా తెమిల్చు అంటున్నారు. నేనేమో చట్నీ చేస్తూ ఉంటే అత్తయ్య గారేమో ఇడ్లీ వేసేసారు. ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మొత్తము 13 ఇడ్లీలే వచ్చినాయండి. సో మావయ్య గారును మా వారు తినగా ఇంకా 3 ఇడ్లీలు మిగిలితే నేను ఇంకా 3 ఇడ్లీలు నేను తినేసాను. ఎందుకంటే నాకు చాలా ఎడిటింగ్ వర్క్ అయితే ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడు ఎడిటింగ్ వర్క్ అంటావు, సినిమాలో చేసి ఎడిటర్స్ కూడా నీలా అన్నారు అనేసి కామెంట్ పెట్టారండి. మేబీ వాళ్ళు వ్లాగింగ్ చేస్తే చెప్తారేమో ఎడిటింగ్ వర్క్ ఉంది అని. నేను మీకు ప్రతిదీ ఆ రోజు ఎలా ఉంది ఏంటి అన్నది ఎగ్జాక్ట్గా చెప్తాను కాబట్టి, సో ఆ టైంలో నేను ఎలాగా ఏ పని చేస్తున్నాను ఏం చేయాలి అనుకుంటున్నాను అన్నది మీకు ఎగ్జాక్ట్గా అయితే చెప్తాను అనమాట. నాకు రోజు ఉంటుందండి. అందులోని ఇప్పుడు చాలా వ్లాగ్స్ అయితే షూట్ చేసి ఉంచుకున్నాను. అవన్నీ 1 by 1 కొన్ని రోజులు పోయిన తర్వాత పెడతాను. ప్రతి వ్లాగు మీకు చాలా నచ్చుతుంది. సో ఇంత వ్లాగ్ని ఒకేసారి షూట్ చేసుకున్నాను కదా, సో వాటిని త్వరగా షార్ట్ల కింద వ్లాగుల కింద ఎడిట్ చేసుకుని వాటిని అప్లోడ్ చేసుకుని అయితే పెట్టుకుని ఉంచుకుంటున్నాను. సో ఇవన్నీ ఎప్పటికో లైవ్ అవుతాయి, కానీ ఇప్పుడు ఫోన్ ఖాళీ చేయాలి అంటే వాటిని ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేస్తేనే ఫోన్లో ఉన్న ఫుటేజ్ అంతా నేను డిలీట్ చేయగలుగుతాను. సో అందుకు చాలా వర్క్ ఉందండి. సో ఈరోజు వాకింగ్ మానేసి నేను మార్నింగే ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో కొంచెం ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఈ లోపల మా అత్తయ్య గారు వచ్చి పులిహోర చేసేసే అన్నారు. సో ఇంకా నేను పులిహోర అయితే చేస్తున్నానండి. పచ్చెనపప్పు మినపప్పు వేరుశనగలు ఇవన్నీ వేపించేసి మా అత్తయ్య గారికి ఇస్తే మా అత్తయ్య గారు బయట అయితే కూర్చుని రాత్రి మిగిలిపోయిన అన్నానికి పులిహోర అయితే కలుపుతున్నారండి. అత్తయ్య నేను మాట్లాడుకుంటూ ఉన్నాము. మా అత్తయ్య ఏమో మాట్లాడుతూ బోల్డ్ చింతపండు వేసేసారండి అందులోని. అది పులుపు ఎక్కువైపోయి పిల్లలు మేము తినము అనేసి అన్నదనమాట. మా మనుకి అంత పులుపు అలవట్లేదు కదండి. మా అత్తయ్య వాళ్ళు పులిపైన తీపైన ఎక్కువగా తింటారు, మేమంత తినము. నేను ఎక్కువగా పులుసులో పెడతాను తప్పించి లిమిటెడ్గా వేసుకుంటాము. మా అత్తయ్య నాతో మాట్లాడుతూ 3 గరిటెలు వేసేసారన్నమాట. అయ్య బాబు మీరు అంత వేసేసారు, పిల్లలు తినలేరు అంటే పైన ఇంకొక గరిటె వేయబోయి తీసేశారు. అయినా కూడా పులుపుగా మెయిన్ ఏంటంటే కలరు చింతపండు రంగులోకి అయితే వచ్చేసింది అనమాట పులిహోర. కానీ అవగొట్టేసేంలేండి, అన్నం వేస్ట్ అయిపోతుందేమో అనేసి. నాకు అసలు అన్నం కానీ నీళ్లు కానీ ఏదైనా కూడా తినడానికి సంబంధించిన వస్తువులు వృధా అయిపోతే నాకు చాలా బాధ ఉంటుందండి. ఎందుకంటే అలాగా మనం వేస్ట్ చేయకూడదు. ఫుడ్ని మనము తినకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలి, వాళ్ళకు ఉపయోగపడేలాగైనా ఉంటుంది తప్పించి మనం వృధా చేయకూడదు అనుకుంటాను నేను. ఇక్కడ మనకి ఇచ్చుకునే వాళ్ళు ఎవరు లేరండి. సో అన్నం అయితే అలా వృధా కాకూడదు అనుకున్నాను. అత్తయ్య గారు చక్కగా పులిహోర అయితే చేసేసారు. నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయతో నేనే చేసేద్దును పొద్దున్నే, కానీ నిమ్మకాయలు లేవు అనేసి ముందు రోజే చింతపండు నానబెట్టుకుని ఇలాగ చేసుకున్నాము. ఇంకా అత్తయ్య గారు కొంచెం ఎక్కువనే చేసాము. 12:10 అవుతుందండి. ఈరోజు పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళలేదు. స్కూల్ ఉంది, షానుకి అయితే సెలవు ఇచ్చేసారు, కానీ మనుకి అయితే స్కూల్ ఉందండి. బట్ వాళ్ళ అక్క వెళ్ళకపోతే నేను వెళ్ళను అనేసి చాలా పేర్చి పెట్టేసి స్కూల్ అయితే మానేసింది.
సో ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి రోజు వంట పని అంతా చాలా ఆలస్యంగా అయితే అవుతుంది. పిల్లలకి స్కూల్ లేకపోయినా ఉన్న అలారం కొట్టినట్టు నాకు 6 o'clockకే మెలకు వచ్చేస్తుందండి. సో 6కే లేసాను. తర్వాత అయితే కొంచెము ఎడిటింగ్ వర్క్ ఉందండి. సో ఆ ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. టిఫిన్ తినేసిన తర్వాత 9 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం 12 అయిపోయిందండి. ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. మా వారు మావయ్య గారు హాస్పిటల్కి అయితే వెళ్ళారండి. మరి మావయ్య గారికి కిడ్నీ డాక్టర్ ఏం చెప్తారో ఏమో తెలియదు. ఫస్ట్ అయితే కంటాసుపత్రికి వెళ్ళారు, అటు నుంచి అంటే మళ్ళీ ఇప్పుడు కిడ్నీకి చూపించడానికి అయితే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళారండి. సో వాళ్ళు వచ్చే లోపల నేను వంట పని అయితే పూర్తి చేసేయాలి. మావయ్య గారి కోసం ఆల్రెడీ బ్రౌన్ రైస్ అయితే వండేసి వాచ్ చేశారు అత్తయ్య గారు. ఇప్పుడు మేమంతా తినాలి కదా, సో మా కోసం అయితే వైట్ రైస్ను అండ్ పప్పుచారు కాయమని చెప్పారు మా వారు. సో పప్పుచారు అయితే కాస్తానండి. ఆయన హాస్పిటల్ నుంచి వస్తూ కూరగాయలు ఏమైనా తీసుకొస్తాను, ఈ ఫ్రై పెడిదిగాని అన్నారు. ఆ ఫ్రై అవుతుందో తెలియదు కానీ పప్పుచారు అయితే కాస్తానండి. ఇంట్లో బెండకాయలు ఉన్నాయి, క్యారెట్ ఉంది, టమాటాలు ఉన్నాయి, వాటిని అయితే వేసి పప్పుచారు కాసేసి వడియాలు అయితే వేపించేసి ఉంచేస్తాను. సో ఇప్పుడు టైము 12:10 అవుతుందండి. ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పెట్టేసి తర్వాత అయితే ఆ కూరగాయలు కట్ చేసుకుని పప్పు అయితే వేసేస్తాను. పప్పు అయితే ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్నానండి. సో త్వరగా ఇది 1 hourలో కంప్లీట్ చేసేయాలి. ఇవి మావయ్య గారి బ్రౌన్ రైస్ అండి. అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు తెచ్చుకున్నారు. 3 glasses బియ్యం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కడిగి స్టవ్ మీద పెట్టేసి టమాటాలు కట్ చేయాలి. పిచ్చిదానిలా నవ్వుకుంటున్నాను అనుకుంటున్నారా? ఆ నవ్వుకి కారణాలు చాలా ఉన్నాయండి. కొన్ని విషయాలు గుర్తొస్తాయి నాకు. కొన్ని విషయాలు హ్యాపీ చేస్తాయి నన్ను. అవి అలాగా తలుచుకున్నప్పుడల్లా మనసులో చాలా హ్యాపీనెస్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది క్లీన్ చేస్తూనే నేను ఆలోచించుకుంటున్నాను అనమాట. సో అవన్నీ ఆలోచనలు నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తున్నాయి. సో ఇంకా అలా నవ్వుకుంటూ ఈ పని అయితే చేసుకుంటున్నానండి. స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టేశానండి. కందిపప్పు ఇందాకనే నానబెట్టాను, నానిపోయింది. సో ఇప్పుడు వీటిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ టమాటా, క్యారెట్లు పిల్లలు తినేసినట్టున్నారు, లేవు. సో ఇవన్నీ అయితే వేసేస్తాను. చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను. కొన్ని బెండకాయలు ఉన్నాయి, ఏ పప్పుచారు కాసినా ఉంటాయని కొన్ని ఉంచుతాను ఇలా తెచ్చినప్పుడు. సో ఇవి కట్ చేసేసి ఎత్తేస్తాను. ఇంకా బెండకాయలు అయితే కట్ చేసుకుంటూ అత్తయ్య గారితో అయితే మాట్లాడుతున్నాను. అత్తయ్య గారేమో పొద్దున్న చింతపండు అంతా ఇలా చేశారు కదండి, దాన్ని అంతటిని తీసుకెళ్ళి ఒక డబ్బాలు అయితే పెట్టారు. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకో ఇది అనేసి చెప్పారనమాట. సో ఇంకా నేను ఇంకోండి మొత్తం బెండకాయలు ఇవన్నీ కట్ చేస్తూ మా అత్తయ్య గారితో మాట్లాడుతున్నాను. ఇంకా మా అత్తయ్య గారు తన పెళ్ళప్పటి నుంచి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ అయితే చెప్పుకుంటూ వస్తున్నారనమాట. సో ఇంకా నేను అలా మాట్లాడుతూ ఇవన్నీ కోసేసుకున్నానండి. ఈరోజు నేను పప్పుచారు కాసాను కదా, పప్పుచారు తర్వాత అన్నము ఏది ఒక్క మెతుకు కూడా మిగలలేదండి. మొత్తం అంతా ఆఫ్టర్నూన్కే కంప్లీట్ అయిపోయినాయి. నేను వండే కూరలు మా అత్తయ్య మావయ్య చాలా ఇష్టంగా తింటారు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే వాళ్ళకి నచ్చేలాగా వండగలుగుతున్నాను నేను అని నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఇంకా నేను పప్పుచారు కాస్తున్నానని చెప్పాను కదండి. సో కూరగాయలు దీంతో పాటు కలపడం ఇష్టం లేక నేను సెపరేట్గా ఒక గిన్నెలో అయితే పెట్టుకుంటున్నాను. కానీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మాత్రం పప్పులో అయితే వేసేసానండి. ఇంకా టమాటా ముక్కలను, బెండకాయ ముక్కలు మాత్రం సెపరేట్గా అయితే గిన్నెలో పెట్టుకుని వేస్తున్నాను. సో పప్పుచారు చాలా బాగా వచ్చిందండి. చాలామంది పప్పులో ఇంగు వేయిపోవని అని చెప్తున్నారండి. నాకు అసలు ఇప్పుడు వచ్చి ఇంగు ఎలా ఉంటుంది అన్నది కూడా నేను ఎప్పుడు చూడలేదండి. సో నా దగ్గర ఇంగు కూడా ఏమి లేదు. నేను చాలా సింపుల్గా చేస్తానండి వంటలు. అంటే మా
అమ్మ మా అత్తయ్య ఏ విధంగా చేస్తారో నేను అలాగే చేస్తాను. అంత హడావిడి ఏముండదు. ప్రతి కూరలో చాలామంది కొంచెం ధనియాల పొడి, మసాలా పొడి ఇలా వేస్తారు. నేను అసలు అవి ఏమి వేయనండి. చాలా సింపుల్గా చేసేస్తాను. బట్ బాగుంటాయిలే, మరి అంత వరస్ట్గా ఏమి ఉండవు. వరస్ట్గా వచ్చిన రోజు మీకు చెప్తాను కదా నేను. సో కుక్కర్ పెట్టేశానండి. కొద్దిసేపటికి విజిల్స్ అయితే వచ్చేసింది. సో ఈ గిన్నె చేత్తో తిద్దక ట్రై చేశాను కానీ చాలా కాడిపోయింది. మళ్ళీ అందులో కుదిరేసాను నేను. తర్వాత గిన్నె వేరే దాంతో తీసి పక్కకు పెట్టుకుని పప్పు ఒకసారి మెదిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే ముందుగానే చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నానండి. సో చింతపండు రసాన్ని అయితే పిండేసుకుని దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చింతపండు రసం వేసేసాక పప్పుచారు మాకు పల్చగా పెట్టుకోవడం ఇష్టం అని చెప్తాను కదండి. సో దాంట్లోకి మిగతావి నీళ్ళు అయితే వేసుకుని ఈ ముక్కలు సెపరేట్గా ఉడికించాను కదా, ఆ ముక్కలన్నింటినీ కూడా ఇందులో అయితే వేసేసాను. ఆల్రెడీ ముందుగానే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసాను కదండి. సో మళ్ళీ ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకున్నాను. ఉప్పు సరిపోలేదు. సో మళ్ళీ ఉప్పు, కారం అయితే సెపరేట్గా అయితే వేసుకుని బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఈ చింతపండు పులుసు బాగా మరిగే వరకు మళ్ళీ స్టవ్ మీద అయితే పెడతానండి. ఈ లోపల తాలింపు అయితే రెడీ చేసేసుకుంటాను. ఇంకోండి ఇప్పుడు ఈ కుక్కర్ అయితే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి తాలింపు అయితే చేసుకున్నాను. ఈ లోపల అత్తయ్య గారిని వడియాలు వేయించేసేయండి అత్తయ్య అంటే అత్తయ్య గారు వడియాలు అయితే వేయించేశారండి. ఆ వడియాలు వేయించగా దాంట్లోకి కొంచెం నూనె ఉంటుంది కదండి, ఆ నూనెలోకి నేను తాలింపు అయితే వేసేసాను. కరివేపాకు తీసుకురమ్మా అని పిల్లని పంపించానండి. ఎంతసేపు చూశానంటే పప్పు అంతా తాలింపు వేసేసుకున్నా కూడా పిల్ల ఇంటికి రాలేదు. ఇంకా మేమంతా కలిసి కూర్చుని భోజనం అయితే చేసేసామండి. మా మావయ్య గారును మా వారు హాస్పిటల్కి వెళ్ళారు కదా, వాళ్ళు ఇంటికి వచ్చేసరికి టైం అయితే 2:30 అయ్యింది. పాపము డాక్టర్ చాలా టైం పట్టేసిందంట. డాక్టర్ లేరంటండి, ఎప్పుడుకో వచ్చారంట. సో ఇంకా మా వారు వస్తూ పెరుగు తీసుకురండి, పెరుగు లేదు అంటే మా వారు పెరుగు, పాలు, పిల్లల కోసం ఫ్రూట్స్ ఇవన్నీ కొనుక్కుని అయితే వచ్చారు. సో మావయ్య గారు స్లోగా ఎక్కుతారు కదండి మెట్లు. సో మావయ్య అయితే స్లోగా వస్తున్నారనమాట. అసలు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి, పాపము ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగుతున్నారు. కానీ మా వారికి క్షణం తీరుకుండట్లేదు. ఒక పక్కన ఆఫీస్ వర్కే చేసుకోవాలా, మరో పక్క హాస్పిటల్కే తీసుకెళ్ళాలా, మరో పక్క ఇంకొక పని మీద అయితే తిరుగుతున్నారండి మా వారు. సో ఇవన్నీ పనులతో తనకి నిద్ర ఉండక చాలా నీరసం వచ్చేస్తుంది, నేను చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నారు. మరి నేను ఏం చేయగలను చెప్పండి. నేను ఇంట్లో కూర్చుని ఈ పనులు తప్పించి ఇంకా బయటికి వెళ్ళిపోయి నేను మావయ్యని హాస్పిటల్కి నేను తిప్పలేను. తను ఇంకా వేరే విషయం కోసము ట్రై చేస్తున్నారు, అది నేను చేయలేను. సో ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను అనమాట. మా వారు పిల్లలు వచ్చారు కదా ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే నీకు అర్థం కావట్లేదు, నేను చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాను బాబు, తీసుకెళ్తాను 1 తారీఖు వరకు ఆగండి అనేసి చెప్పారన్నమాట. పాపం మీ పిల్లలకి ఏమో బోర్ కొట్టేసిందండి. నాకు కూడా మా వారేమంటారు, నువ్వు తీసుకెళ్ళిపో నేను క్యాబ్ బుక్ చేస్తానంటారు. నేను ఒక్కదాన్ని నలుగురిని ఎక్కడ క్యారీ చేయగలను చెప్పండి. నాకు అసలు అంత లోక జ్ఞానం కూడా లేదు. నాకు క్యాబ్ బుక్ చేసుకోవడం కూడా సరిగ్గా రాదు. ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, దాన్ని ఎలా చూసుకోవాలి, ఇవేమి నాకు అసలు తెలియదండి. నేను మొత్తం మా వారి మీద డిపెండ్. సో ఇంకా కొంచెం ఆగండి అమ్మ వెళ్దాము, 1 తారీఖున 30న వెళ్దాం అనేసి డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నామండి. అయితే నిన్న మెసేజ్ వచ్చిందనమాట మనుకి, ఇప్పుడు క్లాసెస్ ఈ 1 మంత్ జరిగాయి కదండి పిల్లలకి. సో అందుకనేసి వీళ్ళకి యూనిట్ టెస్ట్లు అయితే పెడతారనమాట. సో ఆ యూనిట్ టెస్ట్ ఉంది 29న 30న అని మెసేజ్ వచ్చింది. సో మరి 13న మనం బయటికి వెళ్ళామంటే ఆ ఎగ్జామ్ మిస్ అయిపోతారు కదా. సో అందుకనేసి ఇంకా 1 తారీఖుకి పోస్ట్ పోన్ అయితే చేసుకున్నామండి. ఇంకా మేము అక్కడికి వెళ్ళొచ్చేస్తే ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు May 5th 6th టైంకి అయితే ఇంకా బయలుదేరిపోతారు. నేను May 5th వరకు ఉండమంటాను, ఎందుకంటే మా వారిది బర్త్డే ఉందండి May 5th. మా వారికి చెప్తున్నాను పద షాపింగ్కి వెళ్దాము, అసలు బట్టలే కొనుక్కోవట్లేదు, నువ్వు కొనుక్కో అంటే ఎందుకే నాకు బట్టలు ఇవి సరిపోతాయే అంటున్నారు. ఇప్పుడు అసలే మాకు చాలా ఖర్చులు ఉన్నాయి, సో వద్దమ్మా ఇప్పుడు ఇవి సరిపెట్టేసుకుంటా అంటారు. నేనైతే అసలు ఒప్పుకోవట్లేదండి. ఒక్క జత అయినా తీసుకుంది కానీ అని చెప్తున్నాను. ఆయనకేం పాపం ఖాళీ ఉండట్లేదు అనమాట. ఆఫీస్ వర్క్, హాస్పిటల్స్ అలాగా ఇంకా చాలా పని ఉందండి. మావయ్య గారి కంటికి ఇంజెక్షన్ చేయించాలి, తర్వాత మావయ్య గారికి కాల్ వేయించాలి, ఇంకా షుగర్ డాక్టర్ని కలవాలి ఒకసారి, కిడ్నీ డాక్టర్ పని అయ్యింది ఈరోజు.
సో కిడ్నీకి అయితే ఏమన్నారంటే క్రియాటిన్ లెవెల్స్ 5 ఉంది ఇప్పుడు. 5 ఉంది. అసలు ఉప్పు అస్సలు తినకు, చాలా ఉప్పు తగ్గించు, తర్వాత ఏమో వాటర్ ఎక్కువ తాగొద్దు, క్రియాటిన్ లెవెల్స్ తగ్గించుకోవాలి అనేసి సేమ్ మెడిసిన్ ఇంకొక 3 మంత్స్ వాడి 3 మంత్స్ తర్వాత రండి అనేసి అయితే చెప్పారు. షుగర్ డాక్టర్ లేరు, షుగర్ డాక్టర్ కూడా ఒకసారి చూపించుకోవాలి. తర్వాత ఏమో కంటి డాక్టర్కి ఒకసారి చూపించుకుని ఇంజెక్షన్ ఒకటి చేయించాలంట. అది చేయించేసి ఇంకా మామయ్య గారికి కాల్ వేయించాలి. ఆ కాల్ వేయించేస్తే వాళ్ళ పనులు అయితే కంప్లీట్ అయిపోతాయండి. సో ఈ పని అంతా పూర్తయ్యే లోపల పాపం పిల్లలు ఎంతో సరదాగా హైదరాబాద్ వచ్చారు కదా, వాళ్ళకి ఏమన్నా 1-2 ప్లేసెస్ అయినా చూపించాలి అనేసి నాకైతే ఉంది. నేను ఐమాక్స్ ఒకటిని డైనో వరల్డ్ తీసుకుని వెళ్దాము అనేసి చెప్పాను. మరి ఎంతవరకు అవుతాయో తెలీదు. గిన్నెలు మొత్తం అన్నీ క్లీన్ చేసేసి ఇలా బయట అయితే పెట్టానండి. క్లైమేట్ అయితే చాలా మబ్బుగా అయిపోయింది, కానీ అలాగనేమి చల్లగా లేదు, వేడిగానే ఉంది. ఇదిగోండి గిన్నెలు ఇక్కడ పెట్టేసాను. గ్యాస్ స్టవ్ని, కౌంటర్ టాప్ని నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు ఇంట్లో ఉండే ఏం చేస్తారండి, ఇంట్లో ఎన్ని గేమ్స్ ఉన్నాయి అన్ని గేమ్స్ రోజంతా కూర్చొని ఆడుతున్నారు. ఈ రోజైతే వీళ్ళిద్దరూ బిజినెస్ గేమ్స్ అయితే ఆడుతున్నారండి. ఇంకా నేను తర్వాత 5 o'clockకి పిల్లలిద్దరిని రెడీ చేసుకుని డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరిని దింపేసి ఇంటికి వస్తూ వస్తూ కూరగాయలు అయితే తీసుకుని వచ్చాను. యాక్చువల్లీ నేను కూరగాయల సంతకి వెళ్ళాలని వెళ్ళలేదండి. ఈరోజు నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది. సో నాకు ఈ తలనొప్పికి కారణం నిద్ర అస్సలు ఉండట్లేదండి. మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి, చాలా రకాల ఆలోచనలు ఉన్నాయి. 2, నిద్ర వస్తుంది, పడుకుందామమ్మా, గొడవ చేయకండి, సైలెంట్గా ఉండండి అని చెప్తున్నా. పిల్లలు ఆటలే సరిపోతున్నాయండి. కీచుమంట కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు ఈ పిల్లలు. నాకు అసలు పడుకున్నానంటే డార్క్ చీకటి అయిపోవాలి, తర్వాత ఏమో సైలెంట్గా ఉండాలండి. అలా ఉంటే 5 నిమిషాల్లో నిద్రకి జారిపోతాను. కానీ పక్కన చెవిలో జోరీగల్లాగా మాట్లాడుకుంటూ ఉంటే నాకు అసలు నిద్ర పట్టట్లేదు. మా వారికి కూడా నిద్ర పట్టట్లేదు అని చెప్తున్నారు. సో నాకు ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. పోనీ మార్నింగ్స్ పిల్లలకి స్కూల్ లేదు కదా, కొంచెం ఎక్కువసేపు పడుకుందాము అంటే వీళ్ళు రాత్రులేమో లేటుగా పడుకుంటారు, మార్నింగే లెగిసిపోతారు. నాకు కూడా అలారం కొట్టినట్టు మెలకువ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమో వీళ్ళేమో హాయిగా మధ్యాహ్నాలు భోజనం చేసేసి 1 o'clock నుంచి 4 o'clock వరకు వీళ్ళు హాయిగా పడుకుంటారు. నాకేం మధ్యాహ్నం పడుకోవడానికి అవ్వట్లేదు. సో ఇంకా అలాగే రోజులైతే వెళ్తున్నాయండి. బట్ షాను మను చాలా హ్యాపీ, ఎందుకంటే పిల్లలంతా ఉన్నారు కదా, చాలా హ్యాపీగా ఉన్నారు. సమ్మర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు ఇప్పుడు. కానీ స్కూల్ సెలవులు ఇచ్చేస్తే ఇంకా బాగుండేది. ఒక పిల్లకి స్కూల్ ఉంటుంటే ఒక పిల్లకి ఉండట్లేదు, అలా పెడుతున్నారు. అండ్ చాలా తలనొప్పి వచ్చింది కదా, సో పిల్లల్ని దింపేసి పార్క్లోకి వెళ్ళి కాసేపు కూర్చుందాము చెట్ల మధ్యలో అనుకున్నాను. అసలే క్లైమేట్ మంచిగా డార్క్గా అయిపోయిందండి, చల్ల గాలి వేస్తుంది. అంత చల్లగాలిలో నాకు చెట్ల మధ్యలో కూర్చోవడం చాలా ఇష్టం పార్కులోని. అందుకనేసి వెళ్ళానండి. వెళ్తే ఇంకా కూరగాయల సంత ఉంది కదా, మా వారు ఇంటికి వచ్చేసరికి 7 అయిపోతుంది, ఏమన్నా కూరగాయలు కొనుక్కుని వెళ్దాము అన్నట్టుగా వెళ్ళాను అనమాట. 150 రూపీసే ఉన్నాయి పర్స్లో కూడాని. సో 150కి అన్ని కవర్స్ కట్టారండి. వర్షం వచ్చేస్తుంది పక్కన, మొత్తం మబ్బేసేసింది. సో వాళ్ళు కవర్స్ కట్టేశారనమాట అన్ని కూరగాయలు 10 రూపీస్కి. సో నా దగ్గర ఉన్న 150 రూపీస్కి నేను 80 రూపీస్ 8 కవర్స్ అయితే తీసుకున్నాను. తర్వాత బీరకాయలు 35 రూపీస్ హాఫ్ కేజీ. తర్వాత అలా నా దగ్గర ఉన్న 150 రూపీస్ చెయ్యి వరకు కూరగాయలు అయితే కొనేసి కాసేపు కూర్చుందాం అనుకునే లోపల వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నేను ఇప్పుడు ఆ వర్షం స్టార్ట్ అయితే ఇంటికి రాలేను అనేసి ఇంటికైతే వచ్చేసాను. లక్కీగా వచ్చేసానండి. తర్వాత వర్షం చినుకులు కొంచెం పెద్ద పెద్దగా పెరిగిపోయినాయి. ఇంక ఇంటికి వచ్చేసి 6 o'clockకి వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బీరకాయల కూర అయితే వండుతున్నాను. ఇంకా పిల్లలు ఏవో కబుర్లు చెప్తున్నారు, షాను ఎప్పుడు వస్తుంది, మను ఎప్పుడు వస్తుంది అని మా హేమన్య రుతి అయితే మాట్లాడుతున్నారు అనమాట. సో వచ్చేస్తుందమ్మా అనేసి చెప్తున్నాను. ఇక్కడ నేను మా అత్తయ్య గారేమో వీడియోలు చూస్తూ కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. నేను మా అత్తయ్య ఏమో వీడియో చూస్తున్నారు అనమాట. అదని ఇదని అడుగుతుంటే సమాధానం చెప్తూ కూరగాయలు అయితే కట్ చేసేసుకున్నానండి. సో కూరగాయలు కట్ చేసేసుకుని ఇప్పుడైతే కూర వేస్తున్నానండి. కూర ఎప్పుడు వండే ప్రాసెసే, పెద్ద ఏం గొప్పగా ఏమి వండాను, మీ అందరికీ తెలుసు. నూనె అయితే వేసి మరిగిచ్చేసుకుని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ అయితే వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లోకి బీరకాయ ముక్కలు కూడా వేసేసానండి. నేను ఈ మధ్యలో బీరకాయ కూర ఎలా వండుతున్నానంటే వాటర్ అస్సలు వేయట్లేదండి.
ఉల్లిపాయ ముక్కలు వేసాక ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయింది అనగానే మనము బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ బీరకాయ ముక్కలు నేను వేయలేదండి, నేను వాష్రూమ్కి వెళ్ళాను. ఈ లోపల మా అత్తయ్య గారు ఉల్లిపాయ మాడిపోతుంది అనేసి బీరకాయ ముక్కలు అయితే వేసేసారు. సో ఇంకొండి బీరకాయ ముక్కలు వేసాక ఒకసారి తిప్పాను. ఈ లోపల షాను మన వాళ్ళిద్దరూ డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసారు. బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం అయితే వేసేసుకుని, కారం కూడా నూనెలో వేగాక కొంచెం పాలైతే వేస్తున్నానండి ఈ మధ్యలో కూరలోని. అసలు ఎంత టేస్టీగా వస్తుందని, ఇది వరకు నీళ్ళు వేసాక పాలు వేసేదాన్ని, ఇప్పుడు నేను నీళ్ళు అస్సలు వేయట్లేదండి. ఆ బీరకాయలో ఉన్న వాటర్తోనే మొత్తం మగ్గిపోయాక కొంచెం పాలు అయితే వేసి ఎగరబెట్టేస్తుంది అనమాట. చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా మా వారైతే ఇంటికి వచ్చేసారు. చెప్పాను కదండి, ఒక ఇంపార్టెంట్ పని మీద మా వారు బిజీగా ఉంటున్నారు అని. ఆ పని అయితే పూర్తి చేసుకుంటున్నారు. నేనేమో రండి తలనొప్పి వచ్చేస్తుంది, ఒక ముద్ద తినేస్తే త్వరగా పడుకుంటాను అని చెప్తున్నాను. మళ్ళీ నేను గిన్నెలు తోముకుని ఇల్లంతా సర్దుకుని పడుకుంటాను కదండి. సో రండి రండి అంటే ఉండవే నేను పనిలో ఉన్నానని నా మీద విసుక్కుంటున్నారండి మా వారు. సో ఇంక ఎలా అయితే 8 o'clockకి మేమంతా కలిసి భోజనం అయితే చేసేసాము. భోజనం చేసేసాక మళ్ళీ రేపటికి టిఫిన్ కావాలి కదండి. సో అందుకనేసి పెసలు అయితే నానబెడుతున్నాను. ఇంకా అత్తయ్య గారు నేను కడుగుతానులే ఇవ్వే అన్నారు. ఇంకా అత్తయ్య గారు అవి కడిగేసుకుని పక్కన పెట్టుకుంటే ఇంక నేను గిన్నెలు ఉన్నాయి చూడండి, ఇప్పుడు డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసి పడుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.